హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మనం ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డిస్కస్ చేసుకున్నాం కదండి. దాంట్లో ఫిఫ్త్ పేపర్లో భాగంగా మనం ఆల్రెడీ రీజనింగ్లో ఫస్ట్ 27 బిట్స్ అయితే ఆల్రెడీ కవర్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ రిమైనింగ్ బిట్స్ అనేది ఈ వీడియోలో కవర్ చేసుకుందామండి. సో లెట్స్ బిగిన్ విత్ అవర్ 28th క్వశ్చన్ అండి. సో ఇక్కడ చూస్తే సెలెక్ట్ ద కరెక్ట్ కాంబినేషన్ of mathematical science to replace into science and to balance the given equation అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూద్దామండి, ఏ సైన్ మ్యాచ్ చేస్తే మనకి ఆ పర్టికులర్ ఈక్వేషన్ అనేది సాల్వ్ అవుతుంది అని అడుగుతున్నారు. ఆ పర్టికులర్ సాల్వ్ అవుతుంది అంటే మనకి చూద్దామండి, 8 అన్నీ సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్వ్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 96 అనేది పెద్ద టర్మ్ ఉంది కదండి. మనకి 96 పెద్ద టర్మ్ ఉంటే మనకి డివిజన్ అనేది ఆపరేషన్ వస్తేనే మనకి ఇవి రెండు జరిగితేనే మనకి పర్టికులర్ ఆపరేషన్ అనేది అవుతుందండి. సో మనకి మిడిల్ టర్మ్లో మనకి మైనస్ అనేది రావాలి, ఆపరేషన్ అనేది 0 అవ్వాలి అంటే ఇక్కడ చూస్తే మీరు డివిజన్ అనేది పెద్ద టర్మ్కి డివిజన్ రావాలి. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ టర్మ్, ఈ రెండు టర్మ్స్కి మనకి మైనస్ అనేది రావాలి అనమాట. సో ఇక్కడ డైరెక్ట్గా నేను ఆ పర్టికులర్ సీక్వెన్స్తో మనం డైరెక్ట్గా సెకండ్ ఆప్షన్ వెరిఫై చేసి చూస్తానండి. సో 8 × 6 మైనస్ 96 డివైడెడ్ బై 2. సో ఇక్కడ చూస్తానండి, ఇక్కడ చూస్తే 96 డివైడెడ్ బై 2 మనకి 48, ఇక్కడ 48 వస్తుంది, మైనస్ ఇక్కడ కూడా 48 సరిపోతుంది కదండి. సో 48 మైనస్ 48 0 అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా మనం ఆ బి ఆప్షన్ అనేది కరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ జస్ట్ జనరల్ నాలెడ్జ్ అండి, నార్మల్గా. సో ఇక్కడ చూస్తే మనకి పెద్ద వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది 96 అనేది. సో డివిజన్ ఆపరేషన్ పర్ఫామ్ అయితేనే మనకి ఆ పర్టికులర్ సీక్వెన్స్ అనేది ఈక్వల్ అవుతుంది. సో 8 6 ఇప్పుడు 8 ఇంటూ మల్టిప్లై చేసుకుంటే మనకి 8 అనేది డివిజన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయలేము కదండి. సో 8కి ఇక్కడ డివిజన్ ఆపరేషన్ పెట్టుకుంటే మనకి ఈ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ చేసినా మనకి ఈక్వేషన్ అనేది టాలీ అవ్వదు. సో మనకి మల్టిప్లికేషన్ అనేది ఈ పర్టికులర్ టర్మ్లో మనకి 1 or 2 ఆప్షన్స్ అనేది ఈక్వల్గా వస్తుంది. సో ఇక్కడ 96 అనేది పెద్ద టర్మ్ కాబట్టి మనకి ఇక్కడ ఆపరేషన్ అనేది డివిజన్ అయితే రావాలి. సో -2 చేస్తే ఈ పర్టికులర్ వాల్యూ అంతా -2 చేస్తే మనకి 0 అనేది రాదు కదండి. సో అది ఆ విధంగా నేను ఈ పర్టికులర్ డైరెక్ట్గా బి ఆప్షన్ అనేది వెరిఫై చేయడం జరిగింది. సో అది సాటిస్ఫై అయింది కాబట్టి 28కి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ అండి, సో ఇక్కడ తీసుకుంటే 29 చూద్దామండి. ఇఫ్ పి డినోట్స్ డివిజన్, P denotes division, Q denotes into, R denotes plus and S denotes minus, then ఈ పర్టికులర్ సీక్వెన్స్ ఎంత అవుతుంది అడుగుతున్నారు. సో 12 మనకి Q అంటే మనకి ఇంటూ అన్నారు కదండి, 15, P అంటే మనకి డివిజన్ 3 అవుతుంది, మళ్ళీ మనకి 3, R అంటే ప్లస్ కాదు, ప్లస్ కాబట్టి ప్లస్ అవుతుంది, మళ్ళీ 4, S అంటే మైనస్ కాబట్టి మనకి మైనస్ అవుతుంది, -6 అనేది కరెక్ట్గా ఈ సీక్వెన్స్ అనేది ఇట్లా మనం డినోట్ చేసుకున్నాం ఆ పర్టికులర్ సీక్వెన్స్తో. ఇక్కడ చూస్తే ఆ డివిజన్ బాడ్మాస్ రూల్ ప్రకారం మనం డివిజన్ అనేది పర్ఫామ్ చేయాలి కదండి. ఇక్కడ 5 అవుతుంది, 12 5s అనేది 60 అవుతుంది, 60 ప్లస్ 60 మైనస్ ఇక్కడ చూస్తే -2 అనేది రావాలి. 60 - 2 అనేది మనకి డైరెక్ట్గా 58 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది కాబట్టి మనకి 29కి ఆన్సర్ అనేది సి అవుతుంది, 58. సో నెక్స్ట్ అండి, ఇక్కడ చూడండి, యూ హ్యావ్ టు ఫాలో ద సింబాలిక్ ఇంటర్ప్రిటేషన్ టు సాల్వ్ ద క్వశ్చన్స్. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ప్లస్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్, ఇంటూ ఈక్వల్ టు మైనస్ అనేది నాట్ లెస్ దాన్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ ఇచ్చారండి. సో ఇక్కడ చూద్దాం, ఇఫ్ ఏ మైనస్ బి 5c అన్నారు. ఇక్కడ చూస్తే ఏ మైనస్ బి అంటే ఏంటండి, మైనస్ అంటే నాట్ లెస్ దాన్ అని. సో నాట్ లెస్ దాన్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని వస్తుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి 5 అనేది నాట్ గ్రేటర్ దాన్ అన్నారు. సో నాట్ గ్రేటర్ దాన్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అవుతుంది. సో మనకి పర్టికులర్ సీక్వెన్స్ని బట్టి సో ఇక్కడ తీసుకుంటే మనకి ఏ మైనస్ బి 5c అన్నారండి. సో ఏ మైనస్ బి అంటే మనకి ఏమవుతుంది, గ్రేటర్ దాన్ బి అవుతుంది, అండ్ బి 5c అంటే మనకి నాట్ గ్రేటర్ దాన్ అన్నారు కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది అవుతుంది. సో మైనస్ అనేది నాట్ లెస్ దాన్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఏ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అవుతుంది, బి 5c అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి సో మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది అవుతుంది, అంటే నాట్ గ్రేటర్ దాన్ కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది అవుతుంది. సో మనకి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ నుంచి మనకు వచ్చిన కంక్లూషన్ వచ్చి ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. సో దీంట్లో నుంచి మనకి 4 స్టేట్మెంట్స్ అనేది డిరైవ్ చేసుకోవచ్చు కదండి మనం. ఏ గ్రేటర్ దాన్, బి గ్రేటర్ దాన్, లెస్ దాన్ కదండి, లెస్ దాన్ సి అనేది ఒక స్టేట్మెంట్, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అనేది సెకండ్ స్టేట్మెంట్, ఏ గ్రేటర్ దాన్ బి ఈక్వల్ టు సి అనేది థర్డ్ స్టేట్మెంట్, ఏ ఈక్వల్ టు బి లెస్ దాన్ సి. అలా మనకి ఆ పర్టికులర్ స్టేట్మెంట్ నుంచి మనకి 4 అనేవి డిరైవ్ అయినాయండి, 4 కండిషన్స్ అనేవి డిరైవ్ అయ్యాయి. సో అదేవిధంగా మనం ఈ ఆప్షన్స్ అనేవి వెరిఫై చేసుకోవాలండి. సో ఇక్కడ తీసుకుంటే మనకి మనకి ఇక్కడ చూస్తే లెస్ దాన్ అన్నారండి. సో లెస్ దాన్ అనే ఆప్షన్ మనకి ఎక్కడ రాదు కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేసుకుందాం డైరెక్ట్గా. సో ఇక్కడ చూస్తే
లెస్ దాన్, ఇక్కడ కూడా లెస్ దానే కదండి. సో లెస్ దాన్ అనేది ఎక్కడ మనకి ఏ అనేది లెస్ దాన్ బి అనేది రాదు కాబట్టి మనకి బి ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ అండి 3C అండ్ Dలో చూద్దాం. ఏ ప్లస్ బి, ప్లస్ అంటే మనకి ఇక్కడ ఏంటండి గ్రేటర్ దాన్ అని అన్నారు కాబట్టి ఏ గ్రేటర్ దాన్ బి. సో మనకి కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో బి మైనస్ సి అంటే నాట్ లెస్ దాన్ అన్నారు. నాట్ లెస్ దాన్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. సో ఇక్కడ గ్రేటర్ దాన్ సాటిస్ఫై అవ్వకపోయినా కానీ మనకి ఈక్వల్ టు అనేది సాటిస్ఫై అవుతుంది కదండి. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ కూడా వెరిఫై చేద్దామండి. సో ఏ 5B, 5 అంటే నాట్ గ్రేటర్ దాన్ అన్నారు. సో నాట్ గ్రేటర్ దాన్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో మనకి లెస్ దాన్ అయినా సాటిస్ఫై అవ్వకపోయినా ఈక్వల్ టు అనేది సాటిస్ఫై అవుతుంది కదండి, ఈక్వల్ టు సాటిస్ఫై అవుతుంది కదా. బి లెస్ దాన్ అన్నారు. బి లెస్ దాన్ అంటే మనకి బి లెస్ దాన్ సి అనేది సాటిస్ఫై అవుతుంది కదండి. సో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా సరిపోతున్నాయండి. సో మనకి సి అండ్ డి అనేవి 2 కరెక్ట్ ఆప్షన్సే. ఎయిదర్ లైక్ ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే మనకి ఒకటి మార్క్ చేసేవాళ్ళం. ఇక్కడ 30 క్వశ్చన్లో 2 సి అండ్ డి అనేవి 2 కరెక్ట్ అవుతున్నాయండి. సో మనకి ఏది మార్క్ చేసినా కరెక్టే అవుతుంది. సో పర్టికులర్ 30కి ఆన్సర్ అనేది సి అండ్ డి అవుతాయి. సో నెక్స్ట్ అండి, సో నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ 31 చూస్తే ఏ స్టాండ్స్ ఫర్ ప్లస్ అంటున్నారు, క్యూ స్టాండ్స్ ఫర్ మైనస్ అంటున్నారు, వి స్టాండ్స్ ఫర్ ఇంటూ అంటున్నారు. సో ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నా అండి. 225 డివైడెడ్ బై 5 ప్లస్ 64 మైనస్ 13 ప్లస్ వి అంటే ఏంటండి, వి అంటే ఇంటూ, సో ఇంటూ 6. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ డివిజన్ ఆపరేషన్ అనేది జరగాలండి. సో 225 డివైడెడ్ బై 5 అంటే మనకి 45 అవుతుంది. ప్లస్ 64 కదా, మైనస్ 78, ప్లస్ 64 మైనస్ 78 ఇవి మొత్తం చేస్తే మనకి ఆన్సర్ అనేది 31 అవ్వాలి. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ లేదండి 31. సో మనకి 45 ప్లస్ 64 మైనస్ 78 అంటే 31 అనేది కరెక్ట్ ఆప్షన్ రావాలి. సో ఇక్కడ 31 లేదండి. సో ఇక్కడ చూస్తే 10 60 100 60 40 అంటే 100 సారీ 9 కదండి. సో మనకి 31 కరెక్టే, 31 అనేది కరెక్ట్గా రావాలి. సో ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి మార్క్ చేసుకోండి. ఇది 31 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో 31కి 31 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 32. In each of the letters in the English alphabet is assigned an even numerical value beginning A equal to 2, B equal to 4 and so on. అంటే A equal to 2 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 2 ఇచ్చారండి ప్రతి ఆల్ఫాబెటికల్ లెటర్కి. సో అలా చేస్తే మనకి ఇండియా అనేది ఎలా అవుతుంది అడుగుతున్నారు. ఐ అంటే మనకి 9 కదండి, 9 × 2 అంటే మనకి 18 అవుతుంది. 18 ఇక్కడ మనకి ఇక్కడ ఏం అడిగారంటే వాట్ విల్ బి ద టోటల్ వాల్యూ ఆఫ్ ద లెటర్స్ అన్నారు. సో మనకి ఇవన్నీ వాల్యూస్ కనుక్కొని ఆ ప్లస్ ఎడిషన్ చేస్తే మనకి ఆ పర్టికులర్ ఆన్సర్ అనేది రావాలన్నమాట. సో మనకి ఐ అనేది 9 కాబట్టి 9 2s 18, ఎన్ అనేది మనకి 14 కాబట్టి 14 2s are 28, డి అనేది మనకి 4 కాబట్టి 4 2s 8, ఐ అనేది మళ్ళీ మనకి 9 కాబట్టి 18 అవుతుంది, అండ్ ఏ అనేది మనకి 1 కాబట్టి 2 అవుతుంది. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమవుతుందండి, సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 20 30 40 50 60 60 70 74 అనేది కరెక్ట్గా రావాలన్నమాట. సో 74 అనేది ఆప్షన్ కరెక్ట్గా అవుతుంది. 32కి మనకి ఆన్సర్ అనేది సి అవుతుంది, 74. సో నెక్స్ట్ అండి 33 చూస్తే ఇఫ్ స్టైల్ ఈస్ రిటర్న్ యాజ్ PQVIB హౌ కెన్ స్మైల్ బీ రిటర్న్ ఇన్ దట్ కోడ్. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి ఆప్షన్ వెరిఫికేషన్ అయితే చూస్తాను నేను. సో ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ 2 లెటర్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. సో అన్నిటికీ లాస్ట్ 2 లెటర్స్ అనేవి ఈక్వల్గానే ఉన్నాయి. అండ్ ఫస్ట్ లెటర్ ఎస్ అనేది పి అన్నారు కదండి, ఇక్కడ ఎస్ అనేది పీతోనే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఫస్ట్ లెటర్ చూసినా మీరు పి అనే అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి మిడిల్ 2 టర్మ్స్ అనేవి మనకి లైక్ చేంజ్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి ఈ అనే టర్మ్ ఆల్రెడీ ఉంది కదండి, ఈ అనే టర్మ్ ఆల్రెడీ ఉంది మనకి. ఈ అనేది ఏంటండి, ఈ అంటే లాస్ట్ బి కాబట్టి మనకి మిడిల్ టర్మ్ అనేది బి అవ్వాలి. సో మనకి మిడిల్ టర్మ్ బి అవ్వాలి అంటే సో ఏదర్ మనకి ఈ 2 ఆప్షన్స్ డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. సో మనకి మధ్యలో టర్మ్ అనేది బి అవ్వాలి. సో బి అవ్వాలి కాబట్టి సో మనకి ఏదర్ ఏ ఆర్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ ఏ సీక్వెన్స్ ఫాలో అవుతుందండి, లైక్ టీ మైనస్ క్యూ అంటే మైనస్ ఏ చేస్తే మనకి క్యూ వస్తుందండి, టీ -3 చేస్తే మనకి క్యూ అనేది వస్తుంది. సో -q అంటే లైక్ అంటే -3 చేస్తున్నారు ఆపరేషన్ అనేది. ఇక్కడ చూస్తే ఎస్ -3 అంటే పి, టీ -3 అంటే క్యూ, అట్లా మనకి -3 ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా ఎంకి -3 చేస్తే మనకి
జే అనేది వస్తుంది కాబట్టి మనకి వి రాదు కాబట్టి మనకి డైరెక్ట్గా బి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సో మనకి 33కి ఆన్సర్ అనేది ఏ అవుతుంది, పీజే బిఐఐ. సో నెక్స్ట్ అండి 34 తీసుకుంటే ఇక్కడ చూడండి, రామ్ వాక్స్ 10 meters. ఇక్కడ చేస్తున్నా అండి నేను, చూద్దాం. రామ్ వాక్స్ 10 meters సౌత్ 10 meters వాక్ చేశాడంట ఫ్రమ్ హిస్ హౌస్ అండ్ టర్న్స్ లెఫ్ట్ టర్న్ అయ్యి అండ్ వాక్స్ 25 meters 10 25 అండ్ అగైన్ టర్న్స్ లెఫ్ట్ టర్న్ అయ్యి మళ్ళీ అగైన్ టర్న్ అయ్యి లైక్ 40 meters వాక్ చేశాడంట 40 meters వాక్ చేశాడంట అండ్ దెన్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 5 meters. రైట్ అంటే మనకి ఈ పర్టికులర్ డైరెక్షన్లో, సారీ అండి, రైట్ అంటే ఇటు వస్తుంది కదా. సో రైట్ అనేది ఈ పర్టికులర్ డైరెక్షన్ అవుతుంది, 5 kilometers అనేది ఇట్లా అవుతుంది. సో మనకి 5 kilometers రైట్ టర్న్ చేశాడంట టు రీచ్ ద స్కూల్. ఇన్ విచ్ డైరెక్షన్ ఇన్ ద స్కూల్ ఫ్రమ్ హిస్ హౌస్. సో ఇక్కడ మన హౌస్ నుంచి స్టార్ట్ అయ్యాడు. సో ఇక్కడ స్కూల్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది అంటున్నారు. సో మనకి పర్టికులర్ లైక్ అన్ని డైరెక్షన్స్ ట్రావెల్ అయ్యాక మనకి హౌస్కి స్కూల్ ఏ డైరెక్షన్లో ఉంది, స్కూల్ ఏ డైరెక్షన్లో ఉంది అంటే మనకి ఇక్కడ చూస్తే ఇది హౌస్ ఇక్కడ ఉంది అండ్ పైన మనకి స్కూల్ ఉంది కదండి, నార్త్ డైరెక్షన్లో అయితే ఉంది. నార్త్లో కూడా మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది స్కూల్, లైక్ 5 kilometers ఈస్ట్ సైడ్లో ఉంది. మనకి ఈ పాయింట్ నుంచి ఇటు సైడ్ ఈస్ట్ కాబట్టి నార్త్ ఈస్ట్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది మనకి. సో 34కి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 35 చూద్దాం. 35 చూస్తే ఏ బాయ్ వాస్ మిస్డైరెక్టెడ్ ఫ్రమ్ హిస్ వే వైల్ రిటర్నింగ్ టు హిస్ హోమ్ ఫ్రమ్ హిస్ స్కూల్. ఇన్ ఆర్డర్ టు రీచ్ హిస్ హోమ్ హీ ఫస్ట్ మూవ్ 3 kilometers ఇన్ సౌత్ డైరెక్షన్. సో మనకి ఇక్కడ చూస్తే 3 kilometers సౌత్ డైరెక్షన్లో మూవ్ అయ్యాడంట. సో 3 kilometers ఇన్ సౌత్ డైరెక్షన్ అండ్ దెన్ టర్న్ టు హిస్ లెఫ్ట్కి టర్న్ అయ్యి అండ్ మూవ్ 2 kilometers ఇన్ స్ట్రైట్ డైరెక్షన్. 2 kilometers ట్రావెల్ అయ్యాడంట అండ్ ఫ్రమ్ దేర్ హీ మూవ్ టు హిస్ లెఫ్ట్. సో ఇట్లా మళ్ళీ ఇక్కడ అగైన్ లీడింగ్ టు ఈస్ట్. ఫ్రమ్ దేర్ హీ మూవ్ టు హిస్ లెఫ్ట్ అండ్ వాక్డ్ ఫర్ 3 kilometers. అగైన్ 3 kilometers చేశాడంట. ఆఫ్టర్ దిస్ హీ అగైన్ టర్న్ టు హిస్ లెఫ్ట్. సో మనకి లెఫ్ట్ అయితే ఇట్లా అండి అండ్ మూవ్ 1 kilometer అయితే ట్రావెల్ చేశాడంట ఇలాగా. సో ట్రావెల్ చేశాక ఫైనల్లీ హీ రీచ్ హిస్ హోమ్. సో ఇక్కడ తన హోమ్ అయితే ఉంది. సో ఇక్కడ స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యాడు, ఇట్లా 3 kilometers 2 kilometers 3 kilometers అగైన్ మనకి పర్టికులర్ డైరెక్షన్ ఇంటికైతే రీచ్ అయ్యాడు. ఫైనల్లీ హీ రీచ్ హిస్ హోమ్. ద హోమ్ ఆఫ్ ద బాయ్ వాస్ ఇన్ విచ్ డైరెక్షన్ ఫ్రమ్ హిస్ స్కూల్. ఆ స్కూల్కి లైక్ ఏ డైరెక్షన్లో ఉంది అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ స్కూల్ ఉంటే మనకి హౌస్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈస్ట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది డి అవుతుంది, ఈస్ట్. సో నెక్స్ట్ అండి, ఇఫ్ సెంట్ ఈస్ రిటర్న్ యాజ్ ఈ పర్టికులర్ కోడ్ వాల్యూ ఇచ్చారు అండ్ యాంట్ ఈస్ రిటర్న్ యాజ్ ఈ పర్టికులర్ కోడ్ వాల్యూ ఇచ్చారు, హౌ ఈస్ 10 రిటర్న్ ఇన్ దట్ కోడ్. 10 అనేది ఎలా రాస్తారు అంటున్నారు. సో మనకి ఇక్కడ ఈ లెటర్స్ అనేవి ఇక్కడే ఉన్నాయండి. సో డైరెక్ట్గా ఆ పర్టికులర్ వాల్యూస్ని రీప్లేస్ చేసేసేయండి. సో టీ అనేది మనకి ఏమి ఇచ్చారండి, టీ అనేది మనకి మైనస్ అనేది రావాలి. సో మైనస్ అనేది కాబట్టి సో ఈ 2 ఆప్షన్స్ డైరెక్ట్గా ఎలిమినేట్ చేసుకుందాం. సో ఈ రెండిట్లో ఆప్షన్ ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి ఈ అనేది మనకి ఏంటంటే లైక్ ఇట్లా ఈ సింబల్ కాబట్టి మనకి ఈ సింబల్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మనకి డైరెక్ట్గా బి అనేది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. సో 36కి ఆన్సర్ అనేది బి అవుతుంది. ఇక్కడ 37 నుంచి 38 మనకి అజంప్షన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఏంటో చూద్దామండి క్వశ్చన్స్. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇఫ్ పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్ దే షుడ్ బి క్రియేటివ్. పీపుల్ అనే వాళ్ళు ఇంటెలిజెంట్ అయితే వాళ్ళు క్రియేటివ్గా ఉండాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి అజంప్షన్స్ చూద్దాం. క్రియేటివిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ రిలేటెడ్. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనకి ఆబ్వియస్గా తెలుస్తుంది కదండి, లైక్ ఇంటెలిజెంట్ పీపుల్ అయితే వాళ్ళు ఆబ్వియస్గా క్రియేటివ్గా ఉంటారని చెప్పి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది కదా. సో మనకి అవి రెండు రిలేటెడ్ అయి ఉన్నాయి కదండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ అజంప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ చూస్తే క్రియేటివ్ పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్. ఇక్కడ మనకి స్టేట్మెంట్లో ఇంటెలిజెంట్ అయిన పీపుల్ క్రియేటివ్గా ఉంటారా అని చెప్పారు కానీ క్రియేటివ్ పీపుల్ ఇంటెలిజెంట్ అని చెప్పలేదు కదండి మనకి. సో సెకండ్ అజంప్షన్ అనేది మనం పర్టికులర్ స్టేట్మెంట్ నుంచి డ్రా చేయలేమండి. సో మనకి ఓన్లీ అజంప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది కాబట్టి సో మనకి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది పర్టికులర్ 37కి. సో నెక్స్ట్ అండి 38 చూద్దాం. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. సో మనకి ఫ్రెండ్ ఇన్ నీడ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటున్నారు. సో నీడ్లో ఉన్నటువంటి ఫ్రెండే ఆ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ఫ్రెండ్స్ గురించి చెప్పడం జరిగింది. ఆల్ ఆర్ ఫ్రెండ్స్ ఇన్ గుడ్ టైమ్స్. ఆల్ ఆర్ ఫ్రెండ్ ఈజ్ గుడ్ టైమ్స్. సో మనకి పర్టికులర్ స్టేట్మెంట్ అనేది దానికి రిలేటెడ్గానే లేదు. అండ్ ఎనిమీస్ ఇన్ బ్యాడ్ టైమ్స్ ఆర్ నాట్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కూడా మనకి పర్టికులర్ కన్క్లూషన్ అనేది కాదండి.
సో మనకి 1 and 2 కన్క్లూషన్స్ అనేవి ఫాలో అవ్వదు కాబట్టి మనకి ఆన్సర్ అనేది నెయిదర్ కన్క్లూషన్ 1 or 2 ఫాలోస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. లైక్ 38కి ఆన్సర్ అనేది ఏ అవుతుంది, నెయిదర్ కన్క్లూషన్ 1 or 2 ఫాలోస్. సో నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ చూస్తే విచ్ ఆఫ్ ద 4 క్యూబ్స్ గివెన్ ఇన్ ద ఆన్సర్ ఫిగర్ కెన్ బి క్రియేటెడ్ బై ఫోల్డింగ్ ద డిజైన్ ఇన్ క్వశ్చన్ ఫిగర్. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఫిగర్ అనేది కొంచెం కరెక్ట్గా లేదండి ఇక్కడ. సో మనకి ఇవి 2 ఆపోజిట్ పేర్స్ అవుతాయి అండ్ ఇవి 2 మనకి ఆపోజిట్ అవుతాయి అండ్ ఇవి 2 ఆపోజిట్ అవ్వవు, ఎందుకంటే మనకి లాస్ట్లో రావాలి ఇక్కడ. సో ఇక్కడ ఈ ఫిగర్ అనేది కొంచెం ఇన్కరెక్ట్గా లేదు. సో మనకి ఈ ఆప్షన్ అనేది, సో ఈ క్వశ్చన్ అనేది స్కిప్ చేస్తున్నా అండి, క్వశ్చన్ అనేది కరెక్ట్గా లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. లైక్ 40 చూద్దాం. ఇక్కడ చూస్తే లైక్ ఇఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఇస్ డ్రాయింగ్ ఆఫ్ ఏ పైల్ ఆఫ్ బ్లాక్స్ when taken apart how many blocks would be there. ఇక్కడ తీసుకుంటే మనకి ఇట్లా బ్లాక్స్ కానీ కౌంట్ చేస్తే మనకి 6 బ్లాక్స్ అనేవి ఉంటాయండి. సో 1 2 3 4 5 6 బ్లాక్స్ ఉంటాయి కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఏ అవుతుంది, 6. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. in the following diagram the triangle represents mothers, circle represents teachers and the rectangle stands for women. సో మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, విచ్ లెటర్ రిప్రజెంట్స్ ఉమెన్ హూ ఆర్ మదర్స్ అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ టీచర్స్. సో మనకి 3 కంజక్షన్లో ఉండేది కావాలండి. సో ఇక్కడ సో మనకి 3 కంజక్షన్లో ఉండేది, మనకి సి అనేది కంజక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఉమెన్ అయి ఉండాలి, మదర్స్ అయి ఉండాలి, టీచర్స్ అయి ఉండాలి. సో 3 అనేవి కంజక్షన్లో ఉండాలి. సో సి అనేది కంజక్షన్లో ఉంది కాబట్టి మనకి 41కి ఆన్సర్ అనేది సి అవుతుంది. సో నెక్స్ట్ అండి 42 తీసుకుంటే మీరు ఈ విచ్ ఆఫ్ ది ఆన్సర్ ఫిగర్స్ ఈస్ నాట్ మేడ్ అప్ ఆఫ్ ఓన్లీ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద కీ ఫిగర్. ఈ కీ ఫిగర్లో నుంచి చేయనటువంటి కాంపోనెంట్ ఏది అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే ఈ 3 ఫిగర్స్ అనేవి ఫామ్ అవుతాయి కదండి, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఈ పర్టికులర్ ఫస్ట్ ఫిగర్ చూడండి మీరు, ఖచ్చితంగా ఇదైతే ఈ పర్టికులర్ ఫిగర్ నుంచి ఈ 2 సర్కిల్స్ అనేది రాదు కదండి, అండ్ ఈ పర్టికులర్ ట్రయాంగిల్ కూడా మనకి రాదు కాబట్టి మనం డైరెక్ట్గా కెనాట్ బి మేడప్ ఆఫ్ అన్నారు కాబట్టి మనకి ఫస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఏ అవుతుంది. సో 42కి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ అండి 43 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ అమాంగ్ పాయిజన్, బయో ప్రోడక్ట్స్ అండ్ ఫుడ్. సో మనకి పాయిజన్కి, బయో ప్రోడక్ట్స్కి ఫుడ్ అని అడుగుతున్నారండి. సో మనకి పాయిజన్, బయో ప్రోడక్ట్స్, ఫుడ్. మనకి బయో ప్రోడక్ట్స్లో ఫుడ్ కూడా లైక్ కొన్ని బయో ప్రోడక్ట్స్ ఉంటాయి అండ్ పాయిజన్లో కూడా బయో ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి కదా, కాబట్టి మనకి 3 ఇంటర్సెక్షన్ అయితే అవుతాయండి. అండ్ పాయిజన్కి, ఫుడ్కి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అవి 2 ఇంటర్సెక్షన్ అవ్వవు. సో మనకి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో 43కి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ అండి 44 ఇక్కడ చూస్తే ఇన్ ద గివెన్ ఫిగర్ ద ట్రయాంగిల్ రిప్రజెంట్స్ పీపుల్ హూ విజిటెడ్ మైసూర్. ట్రయాంగిల్ అనేది పీపుల్ విజిటెడ్ మైసూర్ అంట, సర్కిల్ రిప్రజెంట్స్ ఊటీ అంట అండ్ స్క్వైర్ రిప్రజెంట్స్ పీపుల్ విజిటెడ్ మున్నార్. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడుగుతుందంటే ద పోర్షన్ విచ్ రిప్రజెంట్స్ పీపుల్ హూ విజిటెడ్ మైసూర్ అండ్ ఊటీ. సో మున్నార్ అనే పార్ట్ రాకూడదండి. సో మున్నార్ మనకి ఏమొచ్చింది ఇక్కడ, మున్నార్ అనేది స్క్వైర్. సో స్క్వైర్లో రాకుండా ఏ ట్రయాంగిల్ అండ్ సర్కిల్లో ఉండే కాంబినేషన్ ఏందో చూద్దాం. సో మనకి ఇక్కడ డి అనేది రాదు కదండి, లైక్ డి అనేది ఓన్లీ సర్కిల్లో ఉంది. అండ్ ఇక్కడ జీ, బి అనేవి, ఈ అనేవి మనకి మున్నార్ ప్లేస్లో ఉన్నాయి కాబట్టి, స్క్వేర్లో ఉన్నాయి కాబట్టి ఇవి 3 కూడా రావు. అండ్ ఏ అనేది మనకి ట్రయాంగిల్లో ఉంది కాబట్టి అది కూడా రాదు. సో మనకి ఊటీ అండ్ మైసూర్ అన్నారు కాబట్టి ఓన్లీ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఆన్సర్ అనేది డి అవుతుంది. సో ఆన్సర్ అనేది డి అవుతుంది లైక్ 44కి. సో నెక్స్ట్ అండి ఇక్కడ 45 to 46 అనేది కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. లైక్ ఎంటీ కంప్లీట్ ద ప్యాటర్న్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ప్యాటర్న్ అనేది ఎలా ఫిల్ అవుతుందో చూద్దామండి. 45 చూస్తే ఇక్కడ మనకి సర్కిల్ అనేది ఫామ్ అవ్వాలండి, సర్కిల్ అనేది ఫామ్ అవ్వాలి. అండ్ ఇక్కడ మిడిల్ చూస్తే మీరు మనకి ఒక పర్టికులర్ లైన్ అనేది రావాలి అండ్ ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ మధ్యలో ఫిగర్ చూస్తే మనకి ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయి, ట్రయాంగిల్ లాగా ఉంది కదండి. సో ట్రయాంగిల్ అనేది ఫామ్ అవ్వాలి. సో ట్రయాంగిల్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ రాంబస్ షేప్ ఉంది. సో మనకి ఇది ఆన్సర్ రాదు. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడ వేరే షేప్ ఉంది, ఇది కూడా రాదు. మనకి ఈ రెండిట్లో ఆప్షన్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడ చూస్తే ఈ మధ్యలో ట్రయాంగిల్ పాయింట్ అనేది మనకి ఎడ్జ్కి టచ్ అవ్వకూడదండి, ఎడ్జ్కి టచ్ అవ్వకూడదు, లైక్ మిడిల్లో ఉండాలి మనకి. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎడ్జ్కి టచ్ అయింది కదా, సో మనకి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. డైరెక్ట్గా మనకి 45కి ఆన్సర్ అనేది డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 46 చూద్దాం. 46 చూస్తే ఈ ప్యాటర్న్ కంప్లీట్ చేయమంటున్నారు. సో మనకి ఇక్కడ స్టార్ రావాలి, ఇక్కడ 2 సర్కిల్స్ రావాలి అండ్ ఈ పర్టికులర్ ఫిగర్ అనేది కంప్లీట్ అవ్వాలి. సో ఆప్షన్స్ చూద్దామండి. సో ఆప్షన్స్ చూస్తే మనకి సో ఇక్కడ చూస్తే మనకి పర్టికులర్ ఇది డాట్ రాదు కదండి, డాట్ రాదు అండ్ మనకి మధ్యలో సర్కిల్ ఉండాలి. సో ఈ ఆప్షన్ కూడా రాదు. అండ్ ఇక్కడ చూస్తే మనకి సర్కిల్ సైడ్ ఫేస్ అయి ఉండాలి కాబట్టి మనకి ఆప్షన్ అనేది ఏ అవుతుంది. సారీ అండి ఇది కదా ఈ ఫిగర్ అవుతుంది, సారీ ఇది అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది.
సో నెక్స్ట్ అండి 47, ఫ్రమ్ ది ఆన్సర్ ఫిగర్స్ ఫైండ్ అవుట్ ద ఫిగర్ విచ్ ఈస్ ద ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద క్వశ్చన్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ది లైన్ ఎంఎన్. సో మనకి ఎంఎన్ మీద ప్లేస్ చేసినప్పుడు మనకి లైక్ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసినప్పుడు మనకి రైట్ అనేది లెఫ్ట్గా మారాలి, లెఫ్ట్ అనేది రైట్గా మారాలండి. సో అలా మారితే మనకి ఇవి రెండు అనేవి రైట్ సైడ్ వస్తాయి, మనకి రైట్ సైడ్ వస్తాయి, అండ్ ఇవి రెండు మనకి లెఫ్ట్ సైడ్ అనేది రావడం జరగాలి. సో ఇక్కడ చూస్తే మనకి అండ్ ఇవి కూడా డైరెక్షన్స్ అనేవి చేంజ్ అవ్వాలన్నమాట. సో ఇది ఇటు సైడ్ రావాలి, ఇది ఇటు సైడ్ రావాలి. సో ఆప్షన్స్ చూద్దామండి. ఇక్కడ ఆప్షన్ చూస్తే మనకి ఏ ఆప్షన్లో మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే లేదండి. సో మనకి దీనికి ఆన్సర్ అనేది సో మనకి ఈ ఫిగర్ అయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది, బట్ ఈ పర్టికులర్ షేప్స్ అనేవి కరెక్ట్గా లేవన్నమాట. ఇక్కడ చూస్తే మనకి రెండింటికి అలాగే ఇచ్చారు. సో బట్ ఈ ఫిగర్స్ అనేవి ఇట్లా సైడ్ రావాలి, ఇట్లా వస్తే మనకి ఈ ఆప్షన్స్లో ఏ ఆర్ సి ఆప్షన్లో మనకి ఏదో ఒక ఫిగర్లో మనకి ఈ పర్టికులర్ మిడిల్ టర్మ్ అనేది మార్చి ఇచ్చుంటే మనకి ఆప్షన్ అనేది కరెక్ట్ అయ్యేది. బట్ వాళ్ళు సేమ్ యాసిటీస్గా ఇచ్చారు కాబట్టి మనకి 47కి కరెక్ట్ ఆన్సర్ అయితే లేదండి. సో మీరు ఇక్కడ ఈ రెండు కరెక్ట్ ఫిగర్స్ అయితే, బట్ మధ్యలో ఉన్న సింబల్స్ మటుకు ఆల్టర్నేట్ చేంజ్ అవ్వాలి. సో అలా చేంజ్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో మనకి 48 అండి. ఇక్కడ మనకి స్నో అనే వాల్యూ ఇచ్చారు. సో మనకి మ్యాట్రిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి మ్యాట్రిక్స్ చూసుకుంటే ఇక్కడ చూద్దామండి, లైక్ 21 అన్నారు. 21 అంటే మనకి మ్యాట్రిక్స్లో ఇక్కడ చూద్దాం. 21 అంటే మనకి ఎస్, స్నో అనేది ఎస్ అనేది, స్నోలో మనకి ఎస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది కదండి. స్నో అనేది కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇక్కడ 14 అంటే మనకి ఐ అనేది వచ్చిందండి. సో ఈ ఆప్షన్ అయితే ఎలిమినేట్ అయిపోతుంది, ఎన్ రావట్లేదు కదా. సో మనకి 5, 6 చూడండి, 5, 6 ఎన్ అనేది సరిపోయింది కదండి. 2, 3 సో 2, 3 చూద్దాం. 2, 3 చూస్తే 2, 3 ఇక్కడ కూడా ఎన్ సరిపోయిందండి. సో ఈ ఆప్షన్స్ మళ్ళీ ఇక్కడ 6, 2 చూడండి, 6, 2 ఏ అనేది వచ్చిందండి. ఇక్కడ 6, 2 అనేది ఇక్కడ రాదు కాబట్టి మనకి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. 4, 6 చూద్దాం, 4, 6 ఇక్కడ కూడా ఏ వచ్చింది. సో ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సో మనకి ఆప్షన్ ఒక్కటే మిగిలిందండి. సో డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది మనకి 48కి. సో నెక్స్ట్ అండి ఫైండ్ ద 49 చూద్దాం. ఫైండ్ ద గివెన్ ఆన్సర్ ఫిగర్, సెలెక్ట్ ద వన్ ఇన్ విచ్ ద క్వశ్చన్ ఫిగర్ ఈస్ హిడెన్ ఆర్ ఎంబెడెడ్ అంటున్నారు. సో మనకి చూద్దామండి ఫిగర్ ఏంటో. ఇక్కడ చూస్తే ఏ ఫిగర్లో ఎంబెడ్ అయ్యింది అంటున్నారు. సో ఇక్కడ చూడండి, ఇట్లా వచ్చి ఇలా ఈ ఫిగర్ అనేది ఉంది. సో ఫస్ట్ ఫిగర్ చూద్దాం, లైక్ వెరిఫికేషన్ చేద్దాం. సో ఇది చూడండి సరిపోతుంది కదా, ఈ పర్టికులర్ ఫిగర్ అనేది సరిపోతుంది కాబట్టి మనకి ఏ అనేది డైరెక్ట్గా ఫస్ట్ దాంట్లోనే ఉంది కాబట్టి మనకి డైరెక్ట్గా ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 50th చూద్దాం. ఏ పీస్ ఆఫ్ పేపర్ ఇస్ ఫోల్డెడ్ అండ్ పంచెడ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. లైక్ ఈ ఫిగర్ అనేది ఇట్లా ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేశారంట, నెక్స్ట్ దాన్ని ఇలా ఫోల్డ్ చేశారు, అండ్ పర్టికులర్గా ఇట్లా ట్రయాంగిల్ లాగా వచ్చిందని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయడం అయితే జరిగింది. సో ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ పంచెస్ అనేవి ఇలా అనేది వేశారంట. సో ఇలా వేసినప్పుడు మనకి ఆ ఫిగర్ అనేది ఎలా రావాలి అంటున్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పర్టికులర్ ఫిగర్ అనేది ఇక్కడ వచ్చింది కదా. సో దీన్ని పర్టికులర్గా ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ అనేది మళ్ళీ ఒక సర్కిల్ అనేది రావాలి. సో ఇక్కడ రావాలి కదండి. అండ్ మళ్ళీ దాన్ని ఇట్లా ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ సర్కిల్స్ అనేవి రావాలి. ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2 అనేవి ఇట్లా మనకి చుట్టుపక్కల మనకి ఇక్కడ సర్కిల్స్ అనేవి హాఫ్ సర్కిల్స్ అనేవి రావాలి. సో ఆప్షన్ దేంట్లో ఉంది చూడండి డైరెక్ట్గా. సో మనకి థర్డ్ ఆప్షన్లోనే మనకు ఆ పర్టికులర్ ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం సి అనేది మార్క్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఈ పర్టికులర్ ఫిగర్స్ కూడా మనం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, వెరిఫై చేద్దామండి. ఇక్కడ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సర్కిల్ వచ్చింది కదా, మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ సర్కిల్ అనేది ఇట్లా వస్తుంది, అండ్ మళ్ళీ ఇక్కడ ఇట్లా వస్తుంది, మళ్ళీ ఇట్లా వస్తుంది, అండ్ మళ్ళీ అవి రీప్లేస్ చేసినప్పుడు మనకి ఈ సర్కిల్స్ అనేవి ఫుల్గా ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో ఫుల్గా ఫామ్ అయినప్పుడు మధ్యలో 4 సర్కిల్స్ వస్తాయి, చుట్టుపక్కల మనకి హాఫ్ 8 సెమీ సర్కిల్స్ అనేది రావాలి. సో ఫిగర్ అనేది మనకి సి అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి 50కి ఆన్సర్ అనేది సి అవుతుంది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, లైక్ మనం రీజనింగ్ సెక్షన్ అయితే కవర్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ సెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.